నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. చాలా రాగా మాట్లాడే ఒక లీడర్ మన ముందు ఉన్నారు. అండ్ గతంలో మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మన కాంక్లేవ్లో కూడా వారి మాటలు చాలా 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 వైరల్ అయ్యాయి. అంటే కాంక్లేవ్లో అని కాదు, వారు ఎక్కడ మాట్లాడినా కూడా ఆ మాటలు ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ఎందుకంటే మనకు ఉపయోగపడేది, మనకు ఏదైతే అవసరమో ఆ మాటలు మాత్రమే వారి నోటి నుంచి వస్తాయి. వారే మోనికా సున్కా గారు. జీ నమస్తే. నమస్తే అమోఘ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఎట్ అగైన్ ఆన్ యువర్ షో. అంటే ఖచ్చితంగా మీరు కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు మనం రెగ్యులర్గా. బట్ మీ సమయాన్ని బట్టి మేము మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని అప్పుడప్పుడు మాత్రమే మిమ్మల్ని పిలుస్తాం. ఒకసారి ఈరోజు మీకు అవకాశం ఇచ్చారు మన ఛానల్కి. రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ, రిఫ్లెక్షన్ టీం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. ఎలక్షన్ హడావుల్లో చాలా, అంటే ప్రచారాల్లో అయితే చాలా ఘోరంగా తిరిగారు మీరు, ముఖ్యంగా తెలంగాణ ప్రచారంలో బీజేపీకి సంబంధించి. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి మాట్లాడాలి అనుకున్నాం. బట్ ఆ టైంలో మీకు కుదరలేదు, మేము బయటికి వెళ్ళాం. సో ఒక్కసారి ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నా అక్కడికి వస్తాను. అయితే రిజల్ట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో బీజేపీకి వచ్చినటువంటి సీట్లు కానీ ఓవరాల్ సెంట్రల్లో అసలు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారిని దేశంలోని ప్రజలందరూ ఎన్నుకున్నారు. వారే మనకు ప్రధాని అవ్వాలి అని ప్రజల ఆకాంక్ష కాబట్టే మళ్ళీ ఒకసారి మోదీ గారు ప్రధాని అయ్యారు. దీన్ని ఇన్కంబెన్సీ అంటున్నారు, కానీ ఇన్కంబెన్సీ అనేది 2014లో అయింది. గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ 40 సీట్లకు పడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోవడాన్ని ఇన్కంబెన్సీ అంటారు. ఇది ఇన్కంబెన్సీ కాదు. ఇది ప్రజలకు మోదీజీ పట్ల ఉన్న గౌరవము. ఆయన మన కలల్ని నెరవేరుస్తారు. ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే వ్యక్తి అని నమ్మారు కాబట్టే హ్యాట్రిక్గా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే. అండ్ మోదీజీ ఇక్కడ తెలంగాణకి ఎలక్షన్స్ ప్రచారం గురించి వచ్చినప్పుడు మీరు కలిసినట్టుగా గుర్తు నాకు. కలిసారా మీరు? కలిసారు కదా. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? వారు ఇట్లా కార్ నుంచి వస్తుండగానే చూస్తూ ఉన్నాం అనమాట. ఆ వెహికల్ అనమాట, అది జీప్ లాంటి పెద్ద వెహికల్. దానిలో వస్తుంటే అక్కడి నుంచి వస్తుంటేనే చూస్తూనే ఉన్నాము. వారు దిగడము, తర్వాత వారి బాడీ గార్డ్స్తో వారు ఇట్లా ఎదురుంగి వచ్చే వరకు ఇట్లనే పెట్టి నించున్నాను. దగ్గరికి వచ్చిన తర్వాత ఆప్కా పరిచయం అని అడిగారు అనమాట. అప్పుడు వారి దగ్గరికి వచ్చి లైన్లో నేను ఫస్ట్ నించున్నా కాబట్టి ఫస్ట్ వచ్చేసి నమస్కారం పెట్టి ఆప్కా పరిచయం అన్నారు. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. అప్పటి వరకు ఇట్లా మామూలుగా ప్రకృతి ఒకటేసారి ఇట్లా స్తంభించినట్టు ఎట్లుంటుందో అట్లుండింది అనమాట. వారు ఆప్కా పరిచయం అనగానే జల్లు అని అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు అనిపించి అప్పుడు చెప్పినాను. ఓకే. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ మూమెంట్. ఒక నడుస్తున్న శక్తి లాగా అనిపించారు వారు. రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరింది. అండ్ ఇక్కడ తెలంగాణ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఒకసారి మనం చూస్తే, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వచ్చాయి, ఇక్కడ ఫలితాలు వచ్చాయా? 100% అండి. అసలు ప్రజలు మోదీ ప్రధాని అవ్వాలి అని ఇచ్చిన మ్యాండేట్ అది. రూలింగ్ పార్టీకి సరిసమానంగా, అంటే 17 ఎంపీ స్థానాల్లో 8 బీజేపీకి వచ్చినాయి, 8 కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే ఏంటిదంటే ప్రజలు మోదీ లాంటి వ్యక్తి మాత్రమే ప్రధానిగా ఉండాలి అని నమ్మారు కాబట్టే 8 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ దీంతో ఒక హోప్ ఏంటిదంటే 28లో బీజేపీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకులు తమని తాము సంసిద్ధం చేసుకోగలిగితే 28లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓకే. స్టిల్ ఇంకా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి దీనికోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారిని మారుస్తున్నారు అని చెప్పేసి వినపడుతున్నాయి. ఎవరిని పెట్టబోతున్నారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరిని పెడితే బాగుంటుంది అనుకున్నారు ఇప్పుడు మీరు? మారడం అన్నారండి, ఇప్పుడు టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా కూడా ఒకరిని మారుస్తారు, ఎందుకంటే అక్కడ కూడా టైం అయిపోతుంది కాబట్టి వారిని కూడా ఎన్నుకున్న తర్వాత అప్పుడు రాష్ట్రాల దగ్గరికి వస్తారు. ఇప్పుడు అసెంబ్లీ విషయానికి వస్తే మనం నెక్స్ట్ ఇంకా 28 వరకు ఏం లేదు కాబట్టి లీజర్గా చూసి ఏ వ్యక్తి అయితే పార్టీ లైన్ని ముందుకు తీసుకెళ్తారో అని ఆలోచించి అట్లాంటి వ్యక్తికి ఇస్తారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న వేరే పార్టీస్కి డిఫరెన్స్ ఏంటిది అంటే, ఇక్కడ మనకు ఒక ఐడియాలజీ ఉంది. అండ్ దట్ ఐడియాలజీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పొలిటికల్ అండ్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫిష్. 100% ఫ్యామిలీది, అంతకంటే కాదు. కాబట్టి ఇక్కడున్న ఐడియాలజీలో దేశం, ధర్మం, ఈ సంస్కృతిని కాపాడాలి అనేది ముఖ్య ఉద్దేశం. 800 సంవత్సరాలు తట్టుకున్న ఈ సంస్కృతి 200 సంవత్సరాలు ఇంకో విదేశీ
మతం ద్వారా వాళ్ళ దాడులను కూడా తట్టుకున్న ఈ సంస్కృతి అంటే ఇంత గొప్పది కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఈ ఐడియాలజీ ఈ లైన్ని ఎవరైతే నమ్ముతారో వారికి ఆటోమేటిక్గా అధ్యక్షుల స్థానం ఇచ్చేస్తారు. ఓకే, మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా పలానా వాళ్ళు అవుతారు అని చెప్పేసి? ఎందుకంటే పార్టీ లీక్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా? పార్టీలో పనిచేసే కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్లా ఆలోచిస్తారంటే భరతుడు లాంటి వాళ్ళమండి మేము. రామయ్య పాదుకల్ని పెట్టుకొని నడిపించినట్టు అక్కడ ఎవరిని పెట్టినా మేము వాళ్ళకి పనిచేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము పనిచేస్తుంది అధ్యక్షుడి కోసం కాదు. ఓకే, అక్కడ కూడా మీరు ఒక ఎక్సెప్షన్ ఒక మోదీజీని పక్కన పెడితే కేంద్రంలో కూడా ఒక వ్యక్తి కోసం పనిచేయరు ఎవరైనా కూడా. ఏ స్థాయి కార్యకర్త అయినా, బూత్ స్థాయి అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి అధ్యక్షులు ఎవరైనా కూడా అందరం పనిచేసేది ఐడియాలజీ కోసం. ఆ ఐడియాలజీని సంహవ్ లోపల ఎక్కడో దగ్గర వాళ్ళకి ఆత్మ లోపల ఐడియాలజీ నాది, ఈ ఐడియాలజీకి నేను నమ్మిన, ఈ ఐడియాలజీని నేను ఒప్పుకున్న, ఈ ఐడియాలజీని మనసా వాచా కర్మన ఒప్పుకున్నారు వాళ్ళే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉండిపోతారు. ఒప్పుకొని వాళ్ళు పార్టీ మారిపోతుంటారు. కానీ ఈ మధ్య పంత కొంత మారింది అన్నట్టుగా కార్యకర్తలే మాట్లాడుతున్నట్టు వినికిడి. ఎందుకంటే కార్యకర్తలతో మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే బండి సంజయ్ గారిని వారిని మేము పెడతాము అని చెప్పేసి ఆ తర్వాత మార్చారు, ఆ మార్చడం కూడా మనకు అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా మైనస్ అయిందని చెప్పేసి చాలా మంది కార్యకర్తలు మాట్లాడారు ఆ టైంలో. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఫిరాయింపులు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వేరే పార్టీ నుంచి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి నార్మల్గా. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి, మీ స్టాండ్ ఏంటి? త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మనే ఈ ఐడియాలజీని నమ్మిన వాళ్ళకి ఆలోచన రాదు. ఓకే, రాని వాళ్ళు బాధపడతారు. వాళ్ళు ఏంటంటే వ్యక్తి ఆరాధన చేసిన వాళ్ళు అయి ఉంటారు, వ్యక్తి పట్ల అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు మోదీజీ అంటే నాకు కూడా అభిమానమే, నో డౌట్. వ్యక్తి ఆరాధన ఉంది. ఎందుకంటే నేను మోదీజీ మాట విని వారి ప్రచార జీవన శైలిని చూసి నేను అమెరికాలో 5 లక్షల జీతం వదిలేసి ఇక్కడికి వచ్చిన. అంటే అదేదో శ్రీకృష్ణుడి భక్తితోని మీరాబాయి వచ్చినట్టు, శ్రీరాముడి భక్తి శబరికి ఉన్నట్టుగా అట్లా నేను కూడా మోదీ భక్తి ఒప్పుకుంటాను. కానీ నాకు ఐడియాలజీ అంతకంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఐడియాలజీ నా ఆత్మలో ఉండిపోయింది. మోదీజీ అనే వ్యక్తిని, అంటే ఆ శరీరం ఉన్న వ్యక్తిని నేను అభిమానిస్తున్నాను, నో డౌట్. కాబట్టి ఈ ఐడియాలజీని ఇంత స్ట్రాంగ్గా తెలియని వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి అధ్యక్షుడు అయితేనే పార్టీ ఉంటుంది, ఒక అధ్యక్షుడు లేకపోతే పార్టీ ఉండదు అని అనుకుంటారు. సో వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్గా ఈ ఐడియాలజీకి వస్తారో వాళ్ళు కూడా అట్లా వ్యక్తి ఆరాధనను పక్కన పెట్టేసి పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేయడానికి వస్తారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఎవరు అన్నదానికి మనం అనుకున్నాం కదా, ఎవరిని పెట్టినా కూడా ఈ ఐడియాలజీ మళ్ళీ ఎట్ అగైన్ ఈ క్వశ్చన్కి కూడా అదే ఆన్సర్. ఈ ఐడియాలజీలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, ఈ సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంలో ఉంటారో, అంటే మోడర్న్ థింకింగ్, సెక్యులరిజం అనేది న్యాచురల్గా హిందూయిజంలో ఉంది. హిందుత్వ ఈజ్ న్యాచురల్లీ సెక్యులర్, చెప్పాల్సిన అవసరం లేదు. చాపకు ఈత నేర్పినట్టుగా హిందువులకు సెక్యులరిజం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇస్లాం ఈ దేశంలోకి దాడులకు వచ్చినప్పుడు వాళ్ళను మనం అతిథులుగా తీసుకున్నాం, కానీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. సెక్యులర్ ధర్మం అయిపోయి ఇది ఇప్పుడు కొట్టుకోవాల్సి వస్తున్నది లోపల. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటిదంటే పునరాలోచించుకోవాల్సి వస్తుంది. హిందువుల పరిస్థితి ఏంటిదంటే మనము ఒక వ్యక్తిని అతిథిగా భావించి మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తి నేను ఇంట్లోనే ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోను అన్నప్పుడు వాడిని మెడల్ బట్టి బయటికి ఎట్లా గెంటాలో నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అంతే. సో ఇప్పుడు హిందువులు నేర్చుకోవాల్సింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. క్షాత్ర ధర్మం నేర్చుకుంటే సరిపోతుంది, ఈ ధర్మాన్ని కొంత క్షాత్రాన్ని జోడిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి అధర్మం చేసిండు కదా, ఇంటికి వచ్చేసి ఇంటిని ఆక్యుపై చేద్దామని చూస్తున్నాడు కదా, ఎల్లగొడితే పాపము అన్న ఫీలింగ్ నుంచి బయటికి రావాలి. ఎల్లగొట్టడమే ధర్మం అని తెలుసుకోవాలి. ఎందుకంటే మన తర్వాత ఆ ఇల్లు మన వారసులోకి వెళ్ళాలి. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా ఇంటి నుంచి బయటికి వస్తే ఈ సంస్కృతి అనేది మన తర్వాత వారసులకు, మీ పిల్లలు, మా పిల్లలు, మనందరి పిల్లలకి ఈ సంస్కృతిని అందించాలి అనే దాంతో మనం ఉన్నప్పుడు వాడిని ఎట్లా తరిమేయాలి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ ధర్మం వస్తుంది, దాన్నే క్షాత్ర ధర్మం. ఫ్యాంటాస్టిక్ అండి. అయితే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేద్దాం. అడ్వకేట్ మోనికా సున్కర గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయారు. ముఖ్యంగా వెంటనే ఎలక్షన్స్ ప్రచారాలు మొత్తం దాదాపుగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మీరు తిరిగారు, రైట్? అడ్వకేట్గా ఉన్నారు మీరు. అంతకుముందు కూడా చాలా కేసులను వాదించారు, చాలా కేసెస్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఆ ఎలక్షన్స్ టైంలో చాలా పెండింగ్లో కూడా పడి ఉంటాయి. అంటే మిమ్మల్ని నమ్ముకొని మీరు మాత్రమే మా వైపు, మా వాణిగా వినపడతారు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మీ గురించి. సో మన తరపున కూడా మీకు 1-2 నేను చెప్పాను. సో ఇప్పుడు
మళ్ళీ మీ రొటీన్ లైఫ్లోకి అంటే ప్రజా జీవితంతో పాటు మీ పర్సనల్ ఈ కెరీర్ కూడా ఎలా ముందుకు సాగుతుంది? మళ్ళీ దీనిపైకి వచ్చారా? కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? నాకు ప్రయారిటీగా చూసుకుంటే ఫ్యామిలీ ఫస్ట్, నెక్స్ట్ ధర్మం, ఆ తర్వాత కెరీర్ అండి. ఓకే. సో థర్డ్లో ఉంటుంది కాబట్టి నా డే టు డే నడవడం కోసం మాత్రం కెరీర్ని యూజ్ చేస్తుంటాను. ఇంకా జనరల్గా వస్తే రీకన్సైలేషన్స్ ఏదన్నా ఫ్యామిలీ ఇష్యూస్లో ఉంటే, ఏదన్నా అమ్మాయి అబ్బాయికి ఏదన్నా గొడవలై వాళ్ళు ఉండలేకపోతే వాళ్ళని ఎట్లా కలిపి ఉంచాలి అనే విధంగా చూడడం వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఇష్యూస్. సివిల్ ఇష్యూస్లో కూడా మేము కన్సల్ట్ చేయడానికి ఇట్లనే నేను ధార్మికంగానే వాళ్ళకు కన్విన్స్ చేస్తాం. ఎందుకంటే మనము నాకు దగ్గర సివిల్ ఇష్యూస్ వచ్చిన దాంట్లో ఏదైనా గొడవ ఉందనుకోండి, దాన్ని అన్నెసెసరీగా ఇంకొకరి కర్మ మనం ఎందుకు తీసుకోవాలి? అల్టిమేట్లీ ఈ లైఫ్లో మనము ఎంత సంపాదించుకున్నాము, ఎన్ని ఇల్లులు, ఇప్పుడు 2 పిల్లలు ఉంటే నా ఫ్రెండ్స్ థాట్స్ ఎట్లుంటాయంటే అమెరికాలో 2 పిల్లలు 2 ఇల్లులు ఉండాలా, ఇండియాలో 2కి 2 ఇల్లులు ఉండాలంటే ట్రై టు బీ ఇన్ వెరీ లెస్, తక్కువ రిసోర్సెస్ని వాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఎక్కువ సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా అట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదొక ఆనందంగా ఉంటుంది, ఆత్మతృప్తి ఉంటుంది. సో అన్నీ అంటే ధార్మికంగా వెళ్ళి వాళ్ళని రికన్సైల్ చేసినప్పుడు మేము సివిల్ ఇష్యూస్ని కూడా నేను చాలా సాల్వ్ చేస్తానండి. అండ్ ఫ్యామిలీ మ్యారిటల్ ఇష్యూస్లో కూడా నేను చాలా వరకు ఇట్లాంటి త్రూ ధార్మిక్ మన కల్చర్ని, మన సంస్కృతి ఎట్లాంటిది, మనం ఎట్లా ఆలోచించడం వల్ల మన జీవితాన్ని ఉత్తమంగా చేసుకోగలము అనేది వాళ్ళకి చెప్పి దాని నుంచి నేను నా కెరీర్ని కంటిన్యూ చేస్తాను. అదర్ దెన్ ఇంకా లవ్ జిహాద్ కేసెస్, ఇవన్నీ ముఖ్యంగా మీరు దానిపైన మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనది ఎట్ దిస్ టైం, ఎందుకంటే చాలా కేసెస్ అవుతా ఉన్నాయి. లవ్ జిహాద్ అంటే అది కూడా అంటే లవ్ జిహాద్ అనడానికి అట్లీస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా మంది ఇష్టపడరు. అది లవ్ మట్టుకే, ఆ తర్వాత జిహాద్ అనేది కాదు, అదొక ప్రేమ, పవిత్రమైన ప్రేమను మీరు లవ్ జిహాద్ అంటున్నారా మూర్ఖులారా అని చెప్పేసి ఇప్పుడు కామెంట్లో ఎవడో ఒక టైప్ చేస్తూ ఉంటాను నేను మాట్లాడుతూ ఉంటేనే. బట్ చాలా ఎగ్జాంపుల్స్ ఎన్నో వస్తున్నాయి కాబట్టి దాని వెనకాల ఉండేటటువంటి కుట్ర కోణం తెలుసు కాబట్టి మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ గురించి అట్లీస్ట్ మీరు చెప్పితే, ఎందుకంటే మీరు డైరెక్ట్ గా చూస్తున్నారు, డైరెక్ట్ గా వాదించి చాలా మందిని క్లీన్ చేస్తున్నారు దానిలో ఆ సమస్యల నుంచి. కాబట్టి మీరు చెప్తే ఎంతో కొంతమందికి ఖచ్చితంగా ఆ విషయం రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం అదే. ఎందుకంటే ఈ మధ్య చూస్తుంటే చాలా కేసెస్ అవుతున్నాయండి లవ్ జిహాద్ సంబంధించి. ఎంతో మంది అమ్మాయిలు చివరికి ఏజ్ తో కూడా సంబంధం లేకుండా. ఎగ్జాక్ట్లీ అది మెయిన్ కన్సర్న్. ఆ తర్వాత ఇంకొకటి రిటర్న్ నాకు ఈ మధ్య కనిపించింది ఏంటంటే, ఒక 40 ఏళ్ళ ఆవిడ, వాడు 22 ఏళ్ళ అబ్బాయి, ఆల్రెడీ ఆమెకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఒక డాక్టర్. వీళ్ళందరిని వదిలేసి నాకు వీళ్ళు ఎవరు వద్దు, వాడు ఏంది జ్యూస్ స్టాల్ నడుపుకునేవాడు వాడు. ఇలాంటి కేసెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు అసలు ఈ లవ్ జిహాద్ గురించి మీరు? లవ్ జిహాద్ అంటే ఒక కన్నె పిల్లని తీసుకెళ్లడం కాదండి. లవ్ జిహాద్లో మల్టిపుల్ ఉంటాయి. లవ్ జిహాద్ ఈజ్ జల్ జమీన్ జోరులో, జోరు అన్నప్పుడు అది అమ్మాయిలనే కాదు, స్త్రీ, ఆడది. అట్లే లవ్ జిహాద్ కూడా ఒక ఏజ్ అని ఏం లేదు, మొత్తం ఆడవాళ్ళు, హిందూ ఆడవాళ్ళు అంతే, దానికి ఏజ్తో సంబంధం లేదు. ఒకటి. రెండో విషయం, లవ్ జిహాద్లో ప్రతిసారి సూట్ కేసులో ఫ్రిడ్జ్లో వెళ్తారని కూడా లేదు. అది దాని కాన్సెప్ట్ ఏంటంటే ఈ సంస్కృతిని టార్గెట్ చేయడం. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని మతం మార్చేసి ఆ అమ్మాయితో అయిన పిల్లలతో వాళ్ళని ముస్లింలుగా తయారు చేయడం, అది కూడా లవ్ జిహాద్. ఆ అమ్మాయిని ఒకవేళ అమ్మాయి ఈ కాన్స్పిరసీని అర్థం చేసుకొని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఆ అమ్మాయి సూట్ కేసులోకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళడం, అది కూడా లవ్ జిహాద్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇంకొకటి ఉంది లవ్ జిహాద్. ఇంకో లవ్ జిహాద్ ఏంటంటే పచ్చని కాపురంలో నిప్పులు పోసి మొగుడు పిల్లల్ని దూరం చేసి దాని నుంచి భార్యను భర్తకు విడిదీసడం వల్ల అక్కడ ఫ్యామిలీ బ్రేక్ అయినా కూడా అది కూడా లవ్ జిహాద్. అందులో కూడా ఈ 3 ఇష్యూస్లో కేస్ స్టడీస్లో కంపల్సరీ అక్యూజ్డ్ ఒక అబ్దుల్లానే ఉంటాడు. ఖచ్చితంగా నిజం. సో లవ్ జిహాద్ అనేది ఓన్లీ అమ్మాయిల్ని తీసుకెళ్తారని అనుకోవడానికి లేదు, ఏజ్డ్ మహిళలైనా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 3rd కేసులో పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే, భార్యాభర్తకు డివోర్స్ అయితే అట్లీస్ట్ హిందూ లా అకార్డింగ్గా వాళ్ళకైతే డివోర్స్లో అలిమోనీ వచ్చేది లేదు. హిందూ లాలో నేను చూసిన ఒక కేసు చెప్తాను మీకు. ఒక హై ప్రొఫైల్ కేసు. 2 పిల్లలు, భర్త నుంచి డివోర్స్ తీసుకున్న తర్వాత వీడేంటిదంటే డ్రైవర్ వాళ్ళ కజిన్.
ఓకే, డ్రైవర్ వాళ్ళ కజిన్. సో డ్రైవర్ రానప్పుడు రీప్లేస్గా వీడు వచ్చినప్పుడు అట్లా ఆమెను ట్రాప్ చేయడం అయింది. హస్బెండ్ నుంచి వెళ్ళి డివోర్స్ తీసుకున్న తర్వాత ఆమెకు ఒక 7-8 crores వరకు ప్రాపర్టీ వచ్చింది హస్బెండ్ నుంచి వెళ్ళి అలిమోనీ కింద. ఆ వచ్చిన దాని నుంచి వెళ్ళి ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఎవరు అంటే ఆ డ్రైవర్ కజిన్ అబ్దుల్లా. సరిపోయింది కదా వాడికి. అది కూడా జిహాదే, పూర్తి స్థాయి జిహాద్ కదా, మామూలు జిహాద్ కదా అది. ఇప్పుడు ఈమెకు తెలియట్లేదు ఆ విషయం. మేము చాలా కన్విన్స్ చేసిన నేను, ఎందుకంటే ఆమె నాకు వాళ్ళ అకౌంట్స్ కోసం వచ్చేవాళ్ళు అనమాట. అకౌంట్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ నాకు పరిచయం. వాళ్ళ డైవోర్స్ అయినాక తెలిసింది నాకు ఈ విషయం. ఓకే, ఇంకెప్పుడు ఎట్లా డైవోర్స్ అయిపోయింది, సింగిల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని. అప్పుడు తెలిసింది ఇతను వచ్చింది. ఇతను ఎప్పటి నుంచి పరిచయం అంటే తను చెప్పింది అన్న. అప్పుడు నేను డాట్స్ కనెక్ట్ చేసుకుంటే అచ్చాయి. తనకు చెప్పే ప్రయత్నం చేశారా? ఆమె ఇట్లా ఉంటుందంటే ఇప్పుడు అసలు మొత్తం సొసైటీ నుంచి దూరంగా, ఎందుకంటే తను అలూఫ్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు తనకి లవ్ జిహాద్ అని చెప్పడం కానీ ఇవన్నీ కాదు, తనకి సైకియాట్రిస్ట్ అవసరం అయ్యేంత స్టేజ్లో ఉందామె. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ మీరు రెండో రకమైనటువంటి లవ్ జిహాద్ గురించి మాట్లాడారు. ఏంటి అంటే నార్మల్గా సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రమే కాదు, అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయితో పిల్లలు కండం, ఇది కూడా లవ్ జిహాదే, మన సంస్కృతికి దూరం చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇక్కడ చాలా మంది మాట్లాడే విషయం ఏంటి అంటే దీన్నే అది ఒక ప్యూర్ లవ్ కథ, ప్రేమ కథ. ఎందుకంటే ఈ మతంతో సంబంధం ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సుఖంగానే ఉంటున్నారు. పోనీ ఏ మతం అయితే ఏముంది, ఈ మతం నుంచి చెడిపోవడం చేత మీకు పోయేదే ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళకి, దాన్ని జిహాద్గా చూస్తున్నటువంటి ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, సమాధానం ఏం చెప్తారు? దీనికి ఒక కథ చెప్తా అండి ప్లీజ్. ఒక అన్నదమ్ములు ఉన్నారు, రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్కి పెళ్ళైంది 2 పిల్లలు, శ్యామ్ ప్రసాద్కి పెళ్ళైంది 2 పిల్లలు. రామ్ ప్రసాద్ భార్య, శ్యామ్ ప్రసాద్ భార్య తోడికోడళ్ళు అయిపోయి మన దానిలో సహజం కదా గొడవ పెట్టుకోవడం. ఇద్దరికి పడలేదు, కోట్ల ఆస్తి, ఇద్దరు విడిపోయినారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక అబ్దుల్లా వచ్చిండు బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా ముస్లింలు అనుకోండి. వాడికి 4 భార్యలు ఉన్నారు, 18 మంది పిల్లలు ఉన్నారు. రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు. వచ్చిన తర్వాత రామ్ ప్రసాద్ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే తిడుతుండే అన్నట్టు అబ్దుల్లాని. అప్పుడు అడిగిందంట రామ్ ప్రసాద్ భార్య, అదే సార్ నేను ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తలేదా అబ్దుల్లా అంటే, ఎందుకు కోపం వస్తుంది మేడం, సార్ పని చేసేది నా భార్య నా పిల్లల కోసమే కదా అనగానే అప్పుడు రామ్ ప్రసాద్ భార్య అయ్యి మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు, నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అని అన్నాడు. అంటే మేడం వీడు ఎంత తెలివైనాడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది, వీనికి ప్లానింగ్ ఉంది, వీనికి ఒక ఎజెండా ఉంది. 2 శ్యామ్ ప్రసాద్ రామ్ ప్రసాద్ ఇద్దరికి కలిసి పని చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఆఫీస్లో ఈయనకు బిజినెస్కి, అక్కడ ఆయనకు బిజినెస్కి. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాదు కదా సహజంగా. తోడుకోడళ్ళకి రాదు, ఫ్యామిలీ వేరే ఉంటుంది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉన్నారు. చెప్తున్నాడు, రేపు నాకు 18 మంది పిల్లలల్లో నాకు 9 మంది కొడుకులు ఉన్నారు, ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకటి నీ కూతుర్ని లైన్లు ఇస్తాడు, లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు, పోతాడు. అరే నా చెల్లెని ఎట్లా వేసుకోపోతావురా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు. నీకు లింగులు ఇట్టుకోమనుకుంటా ఒకడే కొడుకు, నాకేమో 8 మంది కొడుకులే. వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి నీ కొడుకు చచ్చిపోయిండే అనుకో, నీ కూతుర్ని వేసుకుంటే 50% వస్తే నీ కొడుకు పోతే 100% వచ్చే. 1. 2, అక్కడ మీ మరిది ఉన్నాడు, వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక కొడుకే. నీ మరిది కూతురు నీ కూతురు బాగా క్లోజ్. సో ఆ పిల్లని కూడా మావాడేవాడో ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం, అక్క నేను కలిసి ఉంటామని చెప్పేసి అది కూడా వస్తుంది. అక్కడి నుంచి ఇంత ఆస్తి వచ్చాయి. అసలు మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో 2/3 నాకే వచ్చాయి. మీరు అంతా నా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి, దేని గురించి బాధపడాలి, పిల్లల్ని కనుక్కుంటే అయిపోతుంది కదా అని అన్నాను. ఈ కథ ఖచ్చితంగా సపరేట్గా కట్ చేసి దీనికంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి జనాలకి ఇంట్రెస్టింగ్గా తయారు చేసి, ఎందుకంటే ఖచ్చితంగా చూడాల్సినటువంటి కథ కాబట్టి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తాం. దయచేసి ఇది ఈ వీడియో షేర్ చేయడమే కాదు, ఈ కథ సపరేట్గా షార్ట్స్లో పెడతాం, అది కూడా మీరు డౌన్లోడ్ చేసి పంపినా సరే అబ్బా ఖచ్చితంగా ప్రపంచానికి తెలుపుర్రి. వామ్మో అసలు నవ్వాల్సిన విషయం కాదు కానీ నవ్వొస్తుంది నాకు, అంటే జాలేస్తుంది. విహెచ్పి కానీ విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, మేము చాలా కేసెస్ చూస్తామండి. చాలా రిచ్ ఉన్న అమ్మాయిలు ఇట్లా ఏం లేని బికారీ అబ్బాయిల ట్రాప్ లో పడుతుంటారు. ఆ ఆస్తి అంతా వెళ్ళిపోతుంది. మేము వాళ్ళ పేర్లు చెప్పలేం, వాళ్ళు ఇంకా ఆ అల్లుడిని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు బికార్ అయితే ప్రేమించకూడదా, బికార్ అయితే పెళ్లి చేసుకోకూడదా, బికార్లకు ప్రేమించే హక్కు లేదా?
సమాధానం కావాలి? అన్నిటికీ స్థాయి అనేది ఉండాలండి. కులం, ప్రాంతం, భాష కాదు, మెంటల్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. ఆ అబ్బాయి ఎజెండాతోని ఆస్తి కొట్టేయడం కోసం ట్రాప్ చేస్తుంటే, ఈ అమ్మాయి మూర్ఖపు ఆలోచనలో నేను ప్రేమ గుడ్డిది, ఈ పెద్దాళ్ళు ఉన్నారే వీళ్ళని ఎదిరించి మేము పెళ్లి చేసుకుంటాం అనే డైలాగులతో ఈ అమ్మాయిలు ఉంటే ఏం చేయలేం. మీరు ఇప్పుడు నన్ను ఎదుటి వ్యక్తి మన మీద ఎట్లాంటి ఇంప్రెషన్లో ఉన్నారు, ఎదుటి వ్యక్తికి మన పట్ల ఎట్లాంటి భావం ఉంది అనేది తెలుసుకోలేని మూర్ఖత్వంలో ఉంటే ఎవరేం చేయగలరు? అది వ్యక్తిగత ఇంటలెక్ట్కి సంబంధించింది. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, ఏమనుకోబోతున్నారు అనేది ఊహించగలిగేంత మానసిక పరిపక్వత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది హిందూ పిల్లల్లో తగ్గింది. దానికి కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇదివరకు అమ్మమ్మలు నాయనమ్మలతో కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు ఏమయ్యేది, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జనరేషన్ నుంచి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది, అమ్మా నాన్న నుంచి ఒక జనరేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేది, కజిన్స్ నుంచి ఇంకో జనరేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. అట్లా 3 generations నాలెడ్జ్తోని న్యాచురల్గా మెచ్యూరిటీ వచ్చేది పిల్లల్లో. ఇప్పుడు ఏమైపోయింది, న్యూక్లియర్గా ఉంటున్నారు. ఉండేసరికి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. మన పిల్లలందరూ కూడా ప్లెయిన్ స్లేట్స్లా ఉంటున్నారు. వాటి మీద ఎవరు ఏం రాసిందాన్ని వాళ్ళే నమ్మేస్తున్నారు. అంటే ఎవరు వచ్చి రాస్తున్నారు, ఇప్పుడు అబ్దుల్లాలు వచ్చి రాసిండు అనుకోండి, నమ్మేస్తున్నారు. అందుకే గమనించండి, హిందూ మగపిల్లల్ని ఒక క్రిస్టియన్ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇతను క్రిస్టియన్ అయిపోతున్నాడు. అట్లే ఒక హిందూ ఆడపిల్లని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఇస్లాంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మన అబ్బాయిలు అమ్మాయిలు తప్పులో ఉన్నారు. ఏంటిదా తప్పు? న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండి తెలియట్లేదన్నమాట. వాట్ ఈస్ ద మాన్యువల్ టు లివ్? ఒక గ్యాడ్జెట్గా ఉన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఉన్నప్పుడు, వెన్ యూఆర్ లివింగ్ ఎ లైఫ్ ఈ ప్లానెట్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక మాన్యువల్ ఉంటుంది. మీరు ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు వీసాతో పాటు అక్కడ కంట్రీలో ఏమేమి ఉంటాయి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ వెళ్తే హిందూస్ అయినా ఏ కంట్రీ విమెన్ అయినా కూడా అక్కడ నకాబ్ వేసుకోవాలి. ఇట్స్ అ రూల్. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ లివింగ్ యూ షుడ్ నో ద మాన్యువల్ అండ్ రూల్స్ ఆఫ్ అ లైఫ్. అది తెలియకుండా అయిపోయిందనమాట మెయిన్గా హిందూ పేరెంట్స్కి. ఒక ఎకో సిస్టమ్, సపోర్టివ్ సిస్టమ్ లేదనమాట. ఇప్పుడు మనం స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, అబ్జర్వర్స్, షాక్ అబ్జర్వర్స్ ఎట్లయితున్నాయో అట్లా షాక్ అబ్జర్వింగ్ ఆరా లేదనమాట. ఫ్యామిలీ ఆరా తగ్గిపోయింది. ఓన్లీ పేరెంట్స్ ఉంటున్నారు, అందులో ఫాదర్ బ్రెడ్ ఎర్నింగ్లో బిజీ, ఇంకా మదర్ మన వాళ్ళకు ఎక్సెస్ డబ్బులు ఉండేసరికి ఏం మగ్గం బ్లౌజులు కొనుక్కుందామా, ఏం చీరలు కొనుక్కుందామా, ఏం షాపింగ్ చేద్దామా, వాళ్ళకంటే ఎక్కువ తీసుకుందామా, వాళ్ళకంటే ఎక్కువ కొనుక్కుందామా, ఇంతకు మించి పిల్లల్ని ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి అందుకే నేను న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్న హిందూ ఫ్యామిలీస్ అందరినీ సజెస్ట్ చేస్తున్నా, విహెచ్పిలో జాయిన్ అవ్వండి, హిందూ వాహినిలో జాయిన్ అవ్వండి, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి. ఇఫ్ నాట్ ఇవి మీకు ఏం దొరకకపోతే మీకు అక్కడ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యాలయంకి వెళ్ళినా కూడా ఒక 4 సార్ల కార్యాలయం వెళ్తే మీకు అక్కడ హిందూ వాహిని, విహెచ్పి వాళ్ళు ఎవరో ఒకరు తగులుతారు. వాళ్ళ నుంచి మీరు ఈ కల్చర్కి దగ్గర ఉండొచ్చు. ఒక బిగ్ ఫ్యామిలీకి మీరు మెంబర్ అవ్వచ్చు. అప్పుడు ఏమైపోతుంది, మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు. చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్లో ఏమైపోతుందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు లేక ఆ ప్రాబ్లంలో ఇంకా ఊబిలోకి పడిపోయినట్టు, కొంచెం పడిపోగానే వాళ్ళకి హెల్పింగ్ ఎవరు లేకపోయేసరికి ఏమైపోతుంది, ఆ ఊబి లోపలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే. అండ్ మీ శక్తి వాహిని స్టార్ట్ చేశారు కదా మీరు, అది ఎక్కడి వరకు వచ్చింది, దాని పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అది చాలా ఇయర్స్ నుంచి ఉందండి, కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే ఓకే. కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఇంక ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో కమిటీస్ వేసి అందులో ఒక టోలీలుగా వేసి మహిళల్ని పురుషుల్ని కలిపి ఉంచి మన అమ్మాయిల్ని ఆడవాళ్ళని అందరినీ కలుపుకోవడం కోసం, ఎస్పెషల్గా వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళకి దగ్గరలో ఉన్న శక్తివాహిని ముఖ్య ఉద్దేశం బడి, గుడి, ఒడి. ఓకే. బడిలో నేర్పించాల్సినవన్నీ ఒడిలో నేర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇదివరకు తల్లి ఒడిలో నేర్పించిన తర్వాత గురుకులాలకు వెళ్ళడం వల్ల అదే కంటిన్యూయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఒడిలో నేర్పించినవి వేరేలా ఉంటున్నాయి, బడిలో నేర్పించేటి వేరేలా ఉండడం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానివల్లనే సెక్యులర్స్ అయిపోతున్నారు, వాళ్ళకి కాన్స్పిరసీలు అర్థమవుతలేవు అనమాట. నెక్స్ట్ గుడి, దగ్గరలో ఉన్న ఒక గుడిని దత్తత తీసుకోవాలి ప్రతి మహిళ. అక్కడికి వాళ్ళ పిల్లలను తీసుకెళ్లడం వల్ల ఆడపిల్లలకు మన సంస్కృతికి దగ్గరగా ఉండేలాగా ఒక ఎవ్రీ మంత్ ఒక కల్చర్ ఈవెంట్. అంటే ఏంటిదంటే ఆ రోజు ఫ్యాన్సీ డ్రెస్, ఏంటిది మన ట్రెడిషన్ కల్చర్ని మొత్తం రిప్రజెంట్ చేసుకుంటే ఎవరు ఫుల్ ట్రెడిషనల్ అటైర్లో వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం, అట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం వల్ల పిల్లలు మన కల్చర్కి అట్రాక్ట్ అవుతారు.
అప్పుడు ఏమైపోతుంది, ఈ అమ్మాయి పలానా వాళ్ళ అమ్మాయి అని తెలిసిపోతుంది. మగపిల్లలు కూడా వస్తారు, మన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎక్కడన్నా అబ్దుల్లాతో తిరిగినట్టు తెలిసినా వెంటనే వాళ్ళ పేరెంట్స్ని అలర్ట్ చేస్తారు. చాలాసార్లు ఏమైపోతుందంటే పేరెంట్స్కి చెప్పే వాళ్ళు ఉండట్లేదు. పేరెంట్స్కి చెప్పిన తర్వాత మా దగ్గరికి వస్తే మేము వెళ్ళి చెప్పే వరకు వాళ్ళు అప్పటికి ఆ మైకంలో ఉండి వాళ్ళు కూడా వినట్లేదు. కాబట్టి ఒక పెద్ద ఫ్యామిలీని మనం బిల్డ్ చేసుకోవాలి. న్యూక్లియర్ ఉన్నదాన్ని ఇప్పుడు వెంటనే మొత్తం కలిసిపోండి అని చెప్పడం కష్టం. చాలా ఉన్నాయి. అందులో కొన్నిసార్లు జెల్ అవ్వదు, అత్తతోని ఆడపడుచుతోని, ఇవి కూడా ఉంటాయి. ఇట్లాంటప్పుడు మీరు ఒక పెద్ద ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఈజ్ బెటర్. మనకు ఒక సామెత చెప్తారు, చుట్టాలకి దూరంగా ఉండాలంట, నీరుకి దగ్గరగా ఉండాలంట అని మన సామెతలలో. అట్లా చుట్టాలకి దూరంగా ఉండడం మంచిది, బట్ ఫ్రెండ్స్కి దగ్గరగా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఒక 4-5 ఫ్యామిలీస్ విత్ విచ్ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్. అన్నీ పంచుకునే అలాంటి ఒక 4-5 కుటుంబాలు మనకు దగ్గరగా ఉండాలి అంటే కుటుంబ ప్రబోధులు నేర్చుకోవాలి. దానికి సంఘ వివిధ క్షేత్రాలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కానీ కనెక్టెడ్గా ఉంటే అప్పుడు మనకు ఒక పెద్ద ఫ్యామిలీ వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఓవర్టేక్ చేయగలం. ఓకే, అండ్ మళ్ళీ మనం లవ్ జిహాద్ మీ కేసెస్లోకి వచ్చేద్దాం. సో లవ్ జిహాద్ కేసెస్లో చాలా చూసి ఉంటారు, దాంట్లో మీకు అరే ఇలా కూడా ఉంటుందా అనిపించిన కేసు ఏదైనా ఉందా రీసెంట్గా? చాలా కేసెస్ ఉంటాయండి. అసలు ఫ్రాంక్లీ ఆడపిల్లల్ని మనం కన్విన్స్ చేసి తీసుకురావచ్చు. ఓకే, ఆడపిల్లల విషయంలో ఏమైపోతుందంటే వాళ్ళు అప్పుడే యంగ్ అండ్ ఫ్రెష్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళలో చాలాసార్లు వాళ్ళు ఆ ట్రాప్లో పడిపోతుంటారు. ఆ ట్రాప్లో పడినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు ఏమైపోతుందంటే వాళ్ళు డేట్స్ అట్లాంటివి చేసేంత ధైర్యానికి వెళ్ళరు, తక్కువ ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్లలో వెళ్ళిపోవడం ఉంటుంది. పెళ్ళైన వాళ్ళను కూడా ట్రాప్ చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆ ట్రాప్లో లిమిట్ ఉండదు అనమాట, లిమిట్లెస్ ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళని తీసుకురావడం కష్టమవుతుంది. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కన్విన్స్ చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో కలపడం ఇంకా కష్టం అవుతుంది. ఈ టైంలో వాళ్ళు సింగిల్గా ఉండిపోతున్నారు అనమాట. ఇంకా పిల్లలు పాడైపోతున్నారు, పిల్లల ఫ్యూచర్ పాడైపోతుంది ఈ కేసెస్లో, ఇందాక చెప్పిన లాంటి కేసెస్. ఇంకా కొన్ని కేసెస్ ఎట్లుంటాయంటే మరి ప్రేక్షకులు వాటిని వేరేలా తీసుకుంటారేమో కానీ వాళ్ళు కొన్ని ఆయిల్స్ యూజ్ చేయడము, కొన్ని ఇలాంటి పర్ఫ్యూమ్స్ యూజ్ చేయడం వల్ల వాటిలో ఏదో శక్తి ద్వారా అంటే సమ్ క్రూకెడ్ థాట్స్తోని మంత్రించి వశీకరణం అని చెప్పడం, సమ్మోహనం అని చెప్పేసి అట్లాంటి ఆయిల్స్ అట్లాంటి పర్ఫ్యూమ్స్ యూజ్ చేసి వీళ్ళని ట్రాప్ చేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే అట్లాంటి వాటితోని వాళ్ళ ఫ్యామిలీలో చేసుకోవడం వల్ల ఫ్యామిలీలో బాగుంటుంది, ఫ్యామిలీ మంచిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. బట్ బయట స్టిల్ ఇప్పటికీ వశీకరణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటారా? అంటే కొన్ని చోట్ల అయితే అంటే నేను చూశాను, నేను విన్నాను. గతంలో మనం ఏంటంటే దీంట్లో ఒక ఇంటర్వ్యూ చేసాం. ఏంటి అంటే ఒక ఎన్ఆర్ఐ అతను వచ్చాడు, బ్రెయిన్ కంట్రోలింగ్ టెక్నాలజీతో నా బ్రెయిన్ని ఆ ఎన్ఆర్ఐ అక్కడ యూఎస్లో యూఎస్ సైంటిస్టులు యూఎస్ గవర్నమెంట్ నా బ్రెయిన్ హ్యాక్ చేస్తుంది అది అని చెప్పేసి అతనితో మనం ఒక ఇంటర్వ్యూ చేస్తాం. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా రీచ్ వెళ్ళింది, చాలామంది చూశారు. చూడడంతో పాటు మన వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది కాబట్టి ఆ వాట్సాప్ నెంబర్కి అక్కడ యూఎస్లో యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు కొంతమంది ఆ టెక్నాలజీ త్రూ మా బ్రెయిన్ కూడా కంట్రోల్ చేశారన్నా. సో మేము అక్కడ తట్టుకోలేక 3 years చదివాను, ఇంకో 2 years చదివితే అయిపోతుంది, బట్ నేను తట్టుకోలేక ఇండియాకి వచ్చేసాం, ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొంతమంది మెసేజ్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చాయి అట్లాంటి మెసేజ్లు మనకు. వాటితో పాటుగా కొంతమంది ఊర్లలో నుంచి ఇక్కడ హుజురాబాద్ దగ్గర నుంచి అని అక్కడ నుంచి కొంతమంది మెసేజ్ చేశారు ఆడవాళ్ళు కూడా, మాకు ఇలాంటివి జరుగుతున్నాయండి, కానీ మాకు అమెరికా వాళ్ళు ఎవరు కాదు, మా ఇంటి పక్కన అతను ఒకళ్ళు చేపించారని చెప్పేసి ఒకళ్ళు అంటారు, మేము ఏదనుకుంటున్నామో అదని తెలుస్తుంది అంటున్నారు, మాకు మీరు ఏదైనా చేయండి అని చాలామంది హెల్ప్ కూడా అడిగారు. సో ఆ టైంలో నేను చాలా రీసెర్చ్ చేశాను, ఏంట్రా ఇదంతా ఎంతవరకు ఉంటుంది. ఆ బ్రెయిన్ కంట్రోలింగ్ టెక్నాలజీ గురించి అయితే అతను 3 నెలలు మన ఆఫీస్ దగ్గర ఇంటర్వ్యూ కావాలి అంటే నేను 3 months నేను దానిపై రీసెర్చ్ చేసిన తర్వాత నిజంగానే వాస్తవంగానే ఉంది అని తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ చేశాను. ఎందుకంటే వన్స్ మన ఛానల్ త్రూ ఏదైనా మనం అయితే చెప్తున్నాము అంటే ఖచ్చితంగా అది నిజము అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదో వ్యూస్ కోసం మనం తీసుకొచ్చేసి ఆయన కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయంతో నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేశాను. సెకండ్ పార్ట్ కూడా చేయాలి అని చెప్పి ఆయన పాపం వారు చాలాసార్లు అడిగారు, మనకు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, మన మానిటైజేషన్ కూడా లేదని చెప్పి డబ్బులు కూడా ఇస్తామన్నారు పాపం ఆయన. డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా అది పూర్తిగా నేను విశ్వసించలేకపోతున్నానండి మీరు చెప్తున్నవి, సో నేను ప్రస్తుతం చేయలేను అని అతన్ని అవాయిడ్ చేస్తా ఉన్నాను. అదంతా సైన్స్ అంటున్నారు.
నేను ఆయనతో మాట్లాడినప్పుడు అదే అన్నాను, ఇదంతా యుఎస్ సైంటిస్టులకి ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది, సైన్స్ చేసి అది చేసి ఇది చేసి న్యూరో టెక్నాలజీ త్రూ ఆ ఎయిర్లోకి ఏదో పంపించి దాన్ని లోపలికి పంపిస్తున్నారు. కానీ మాకు అట్లా కాదు, ఊర్లలో చిన్న బొమ్మ తీసుకొని పొడి చేసామంటే పని అయిపోద్ది అని చెప్పాను. బట్ అది అంటే ఓవరాల్ కళ్ళ ముందు చూసినప్పుడు కొంతమంది అంటే సిద్ధులు ఉన్నారు, అవి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మన దగ్గరలో కనిపించకపోతుండొచ్చు, కొందరు కనిపిస్తుండొచ్చు, కనిపించినా మనకు తెలియకపోతుండొచ్చు. ఎందుకంటే దేవుడే ఉన్నాడా లేడా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. హేతువాదులు ఉన్నారు, మనలో కూడా చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది. నిజంగానే ఎక్కడో ఒక కష్టం రాగానే దేవుడు అంటే నాకు ఈ కష్టం వస్తుందా, వాడు ఇమీడియట్గా అనేస్తాడు ఆ మాట ఇంపాక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. బట్ ఆ కష్టం ఎందుకు వచ్చింది, గతం ఏంటి, దాని పూర్వజన్మ ఫలితం ఏంటి, కర్మ ఏంటి, వీటన్నిటి గురించి అది తెలుసుకోవడం చాలా పెద్ద విషయం. అండ్ మనం ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వాలి అంటేనే మెడిసిన్ చదివి దాని తర్వాత స్పెషలైజేషన్ చేసి ఇంత చేస్తే అప్పుడు నువ్వు ఇంజెక్షన్ ఇచ్చే అర్హత నీకు వస్తుంది. అలాంటి దేవుణ్ణి నువ్వు చూడాలి అనుకుంటున్నప్పుడు ఎంత కర్మ చేస్తే ఆ శక్తి నీకు కనబడుతుంది. అది ఎన్ని జన్మల పుణ్యమై ఉంటుందో అదంతా తర్వాత సంగతి. సో ఇంత పెద్ద ముచ్చట నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, ఫస్ట్ మనం వేరే దానిలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి దీనికి సంబంధించి నేను చూసింది, నాకు అనిపించింది, నన్ను ప్రశ్నించింది, నా లోపల నాకు ఎదురైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ ఫస్ట్ మీ ముందు పెట్టాను. ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. వీళ్ళకు కూడా చాలా పెద్దగా మాట్లాడుతున్నాడు ఎదురైడు, ఫస్ట్ గెస్ట్ని మాట్లాడించు అంటారు పాపం. బట్ నా డౌట్ నేను చెప్పకుండా మిమ్మల్ని మాట్లాడించలేను, అందుకోసం ఫస్ట్ చెప్పాను. ఎస్. సో ఈ వశీకరణం అనేది ఉంటుందా అనేది ఒకటి. చాలామంది ఏమంటారంటే, మరి అంబానీ ఉన్నాడు కదా, మొన్న పెళ్లి కూడా అయింది, పాపం మంచిగా ఉన్నారు, బాగుండాలి వాళ్ళందరూ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను, చాలా మంది కామెంట్స్ రూపంలో అంటూ ఉంటారు, అంటే అంబానీని మనం వశీకరణం చేసి అంబానీ నుంచి తీసుకొచ్చి మనకు అన్ని పెట్టేస్తే అయిపోద్ది కదా, ఈ వశీకరణం ఏంద్రా ఉంటే అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వాటన్నిటికీ ఫస్ట్ మీరు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆ ఆయిల్ దాంట్లోకి వెళ్దాం. ఈ వశీకరణం గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఎస్. ఇట్లా మీరు ఎక్కడో ర్యాండమ్గా ఉన్న ఎవరో పర్సన్ మీద చేస్తే అయ్యేది కాదండి. అది మనకు దగ్గరలో ఉండి మనం ఆ పర్సన్తో కాంటాక్ట్లో ఉండే పర్సన్ మీద చేస్తేనే అయ్యేది. అండ్ అది ఏదో ఫేక్గా ఫ్లూక్గా చెప్పే విషయం కాదు, అది సైన్స్. దాన్ని మనం తంత్రం అంటాం. తంత్రం ఉంది, మంత్రం ఉంది, యంత్రం ఉంది, అన్నిటికీ శక్తి ఉంది. అవి చేసే పనులను మనం సిద్ధించుకోగలిగితే అద్భుతాలు చేయగలం, దుష్టశక్తికి కూడా వాడుకోగలం. రావణాసురుడు శివుడు భక్తుడు, కానీ అధర్మానికి వాడుకున్నాడు. రామయ్య కూడా రామలింగేశ్వరు శివయ్యకి ఆరాధన చేస్తాడు, కానీ ధర్మబద్ధంగా ఉన్నారు. దాన్ని ఎటు తీసుకెళ్తున్నాం అనేది పర్సనల్ చాయిస్. భగవద్గీతలో కూడా మనకేం చెప్తారంటే, మనిషిని ఒక ఫ్రీ విల్ ఇచ్చారనమాట. ఎట్లా దాన్ని మిస్యూజ్ చేస్తావా లేదా దాన్ని యూజ్ చేస్తావా, దేనికోసం, లోక కళ్యాణం కోసం యూజ్ చేస్తే అది నీకు మల్టీఫోల్డ్గా నీకు వచ్చేస్తుంది. నువ్వు దాన్ని మిస్యూజ్ చేసినావు అనుకో, అప్పుడు కూడా అది మల్టీఫోల్డ్గా నీకు వచ్చేస్తుంది. అదే తంత్రం ముఖ్య ఉద్దేశం అనమాట. చేసే ముందు చెప్పేదే అది తంత్రానికి. తంత్రం అనగానే మన దగ్గర ఇట్స్ ఆల్ అవుట్డేటెడ్. మౌనికా సుంకర LLB బీటెక్ చదివింది, ఇట్లా మాట్లాడుతుంది. నేను 8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, సాఫ్ట్వేర్లో పనిచేశాను, ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. తంత్ర అనే సబ్జెక్ట్ అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది, హాంబర్గ్ యూనివర్సిటీలో ఒక ఆనరీ చైర్లో ఉంది. మన ఎట్లా అంటే యోగా అమెరికా చేసిన తర్వాత మనం చేయడం మొదలు పెట్టాం. అదే మన దరిద్రం. ఇన్ ద సేమ్ వే తంత్ర కూడా చూసుకోండి, హాంబర్గ్ యూనివర్సిటీలో ఉంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది. కాబట్టి నమ్మడం ఇప్పుడు మనకు తప్పని పరిస్థితి. ఓకే. ఇప్పుడు నిజంగా ఇప్పుడు కూడా యూనివర్సిటీలో ఉంది అని తమ్నెయిల్ పెడితే చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. అదే కావాలి మన వాళ్ళకి. అదే ఇప్పుడు ఏంటిదంటే, మనం వాటర్ బాటిల్ మనం పట్టుకొని తిరిగినాం అనుకోండి చీప్, అదే ఒక ఫారినర్ వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగిన అనుకోండి క్లాస్. అంతే. అది మన మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే ఆ బుద్ధి అట్లా అయిపోయింది, తెల్లోళ్ళని చూసి దీన్నే మనం అంధానుకరణం అంటారు అన్నమాట. అంధానుకరణం వల్ల మనం మన సంస్కృతికి దూరం అయిపోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ, నేను మొన్న మీ కాన్క్లేవ్లో కూడా చెప్పాను, అవన్నీ లో కాన్షియస్నెస్లో ఉన్న దేశాలు. మనది బ్రాహ్మణ ప్రజ్ఞలో ఉండే దేశం. బ్రాహ్మణ ప్రజ్ఞ అనగానే మళ్ళీ కులంకి వర్తించొద్దు. బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మాండం అన్నీ కూడా మన క్షాత్రం కాంక్లేవ్లో వారు మాట్లాడినటువంటి ప్రసంగం ఉంటుంది, అది డిస్క్రిప్షన్ లో పెడతా, చూడండి. మీరు చూస్తే క్లియర్ గా దాని గురించి మొత్తం అర్థమైపోద్ది. సో బ్రాహ్మణ అనగానే ఆ పదం బ్రహ్మాండం, బ్రహ్మదేవుడు, ఈవెన్ బ్రహ్మచారి అంటారు ప్రతి అబ్బాయిని పెళ్లిగాను, అంటే బ్రహ్మతోని చరిస్తున్నాడు అని, అంటే ఆ జ్ఞానంతోని చరించే వ్యక్తిని బ్రహ్మచారి.
సో దీనికి కులంతో సంబంధం లేదు. కాబట్టి మనది బ్రాహ్మణ దేశం. మన దేశంలో సరస్వతి ఉంది. మన దేశాన్ని లూటీ చేసి సంపదను తీసుకెళ్ళగలిగినని సరస్వతిని తీసుకెళ్ళలేకపోయింది. ఎందుకంటే అది మన డిఎన్ఏలో ఉంది. ఋషుల సంస్కృతి మనది. ఋషుల నుంచి వెళ్ళి ఋషుల వారసులం మనం. కాబట్టి మన డిఎన్ఏలో ఉంది. కాబట్టి తంత్రం ఉంది, మంత్రం ఉంది, యంత్రం ఉంది. మనము మన ఇంట్లో మన భార్యాభర్తల మధ్యలో ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ వస్తే దానికి మనం సొల్యూషన్ కోసం ఇట్లాంటి మంత్రాలని తంత్రాలని వాడుకోవడం పక్కన పెట్టి దాన్ని కూడా వదిలేసినాం మనం. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలే కాకుండా మన ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా వాడుతున్నారు తంత్రాన్ని. ఓకే, తంత్రం మిస్యూజ్ వాళ్ళ వల్ల ఎక్కువ అవుతుంది, మన వల్ల తక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తే సో అంటే వాళ్ళు వాడే తంత్రం మన వాళ్ళు చేసేటటువంటి తంత్రం ఇదంతా ఒకటేనా? అంటే ఎక్కడి నుంచి దీని ఆరిజిన్ ఏంటి ఏమనుకోవచ్చు? హిందుత్వంలోనే ఉంది తంత్రం. ఓకే, హిందూ ధర్మంలో శైవం వైష్ణవంతో పాటు శాక్తేయం కూడా ఉంది. శాక్తేయంలో తంత్రం కీ రోల్లో ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. దీని గురించి తెలుసుకోవడానికి భయపడుతుంటారు. అది మన మీద కావద్దు అని చూస్తుంటారు. కావద్దు అంటే మనకు అంత స్ట్రాంగ్ ఆరా ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఆరాని బిల్డ్ ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న వెంటనే భయపడుతుంటారు. భయపడ్డం కాదు, మనం ఒక కవచాన్ని క్రియేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఎట్లయితే మనం ఫోటోలలో దేవీ దేవతల విగ్రహాలకు ఇట్లా మనకి ఇట్లా ఆరా అని చూపిస్తారనమాట. దేవీ దేవతల కిరీటం ఫోటోలో వెనుక ఉంటుంది, దాన్ని ఆరా అంటారు. అది ప్రతి హ్యూమన్ బాడీలో ఉంటుంది. అందుకే మనం చూడండి చిన్నపిల్లల్ని బర్త్డే కానీ ఏదైనా అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఉప్పు తిప్పేస్తాం. అది ఉప్పు తిప్పడంలో అందరు అనుకుంటారు ఏదో మూఢనమ్మకం అనుకుంటారు, కానీ కాదు. సాల్ట్లో చాలా పవర్ ఉంటుంది, హీల్ చేసే పవర్ ఉంటుంది. అది ఏం చేస్తున్నామంటే ఆరా చుట్టూ తిప్పుతున్నాం పిల్లలకి. తిప్పంగానే వాళ్ళ ఆరా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము మన సంస్కృతిలో సైన్స్ ఎంత లో లెవెల్ కూడా కాదు, ప్రతి పనిలో ఉండిపోయింది అనడానికి చిన్న ఉదాహరణ చెప్తా. డిగ్గింగ్ చేస్తారు చూసిన, సీవేజ్ క్లీనింగ్ చేద్దాం, పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఒకప్పుడు ఒళ్ళంతా ఉప్పు రాసుకొని దాని లోపలికి వెళ్ళి దాన్ని క్లీన్ చేసి వచ్చేవాళ్ళు. ఉప్పు ఎందుకు రాసుకున్నారు? ఎందుకంటే అది లోపలికి వెళ్ళినా కూడా ఆ జర్మ్స్ అంటకుండా ఉంటాయి. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత పసుపు ఎట్లయితే మనకి యాంటీసెప్టికో ఉప్పు కూడా అంత పనిచేస్తుంది. కాబట్టి అందుకే మనం పిల్లలకు ఉప్పు తిప్పుతాం. ఇప్పుడు మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్లో నేను ఒక బ్లాక్ డాట్ పెట్టి ఇచ్చిన అనుకో, మీ దృష్టి ఎక్కడ పడిపోతుంది? బ్లాక్ డాట్ పైన. అదే ఇది ఆ బ్లాక్ డాట్ పైన మన దృష్టి పడడాన్ని మన దానిలో కూడా చెప్తుంటారు వాడుక భాషలో, నరుడి చూపులో ఉన్నంత శక్తి అంటే ఇంకా దేని మీద ఉండండి. మనం ఇట్లా చూస్తే బండరాయి కూడా పగిలేంత శక్తి ఉంటుందని. కాబట్టి ఇవన్నీ నమ్మాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇదివరకు మనకు నేను అగైన్ మనకి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అమ్మమ్మలు, నాయనమ్మలు, అత్తలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యేసరికి ఇవి చెప్పేవాళ్ళు లేరు. ఇవన్నీ మనకు దూరం అయిపోయినాయి. సో యాక్చువల్గా శక్తి ఉంది, కానీ ఆ శక్తిని ఉపాసించి శక్తిని బయటకు ఎవరైతే చెప్తున్నారో అటువంటి వాళ్ళు దొంగలు అవ్వడం చేత అసలు శక్తి లేదు అనుకునే స్థితికి మనం వచ్చాం అనుకోవచ్చా? అట్లా చెప్పడానికి కాదండి. ఇప్పుడు దాదాపుగా హిందువులు ఎవరైనా ఈ శక్తి ఆరాధన చేసిన తంత్ర సిద్ధిని వాళ్ళు పొందిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ లౌకిక ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. కానీ మన కళ్ళ ముందు చాలా మంది బాబాలు కనబడతా ఉంటారు కదా. అయితే వీళ్ళు ఇట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుందంటే దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేస్ని వీళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇదే నేను మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో పాండురాజు సమ్రాట్ ఉండే, ఆయన ఏమైంది వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయనకి శాపం తగిలిన తర్వాత ఏం చేస్తారో వదిలేసి అరణ్యంలోకి వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు రాజు అవుతాడు. ధృతరాష్ట్రుడు రాజు అవ్వడం వల్ల దుర్యోధనుడు నేను యువరాజు అవుతా అంటాడు. కానీ ధర్మబద్ధంగా యువరాజుగా ఉండాల్సింది యుధిష్ఠిరుడు, ధర్మరాజు. అందుకే యుద్ధమైంది. పాండురాజు గాని వదిలేసి వెళ్ళకుండా రాజ్యపాలన చేసుకుంటుండే. అంటే వ్యక్తిగత సాధన కోసం ఎవరైతే ప్రాముఖ్యత ఇచ్చి వెళ్ళిపోతుంటారో వాళ్ళ వల్ల చాలా డ్యామేజ్ అయిపోతుంటుంది. సమాజం కోసం, లోక కళ్యాణం కోసం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు అదే డిఎన్ఏలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈ సిద్ధుల్ని ఇంకా ఎక్కువ సాధించడం కోసం వదిలేసి వెళ్ళిపోతుంటారు. యాక్చువల్లీ సమాజంలో ఉంటూ కూడా చేయొచ్చు. అందుకనే గృహస్థ జీవితం చాలా గొప్పది. అంటే మనం మన వ్యక్తిగతంగా గృహస్థ జీవిత బాధ్యతలను నిర్వర్తించుకుంటూ సమాజానికి రేపటి కాబోయే ఈ సంస్కృతికి వారసులను మనం అందిస్తున్నాం. కాబట్టి గృహస్థ జీవితానికి మనకు చాలా 4 ఆశ్రమాలు ఉంటాయి కదా మనకి. ఆ ఆశ్రమాలలో గృహస్థ ఆశ్రమానికి మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఒక సన్యాసి అయినాననుకో, అందరు సన్యాసి అయితే వాడికి భోజనం పెట్టేది ఎవరు?
గృహస్థుడే కదా భోజనం పెట్టాలి. కాబట్టి ప్రతి పని అంటే అందుకే వర్ణ వ్యవస్థను కూడా మనం ఇంత సిస్టమేటిక్గా చేసి ఎందుకు చేసినామంటే మనము ఈ వ్యవహార జీవితంలో ఉంటూ లోక కళ్యాణం కోసం చూడాలి అని. అయితే ఈ విద్యలను నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లయితే గొప్ప గొప్ప సిద్ధులు సాధించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఆ మిస్యూజ్ చేసుకునే వాళ్ళు విధర్మిలు అయింది అనుకోండి, ఎడారి మతాల వాళ్ళు ఎస్పెషల్గా, వాళ్ళకి ఏముంటుంది, ఒకటే జన్మ అనగానే ఏముంటుంది, పాపభీతి ఉండదు. పాపభీతి లేనప్పుడు ఎంత దుష్టకార్యమైనా కూడా చేయడానికి ఆలోచన ఏమి ఉండదు. కాబట్టి వేరే వాళ్ళ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు ఆలోచించట్లేదు. ఆ ట్రాప్లో చాలా మట్టుకు హిందూ ఆడవాళ్ళు పడుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ ట్రాప్లో పడిపోయి మెస్మరైజ్ అవుతున్నారు. వాళ్ళని దూరం తీసుకెళ్లేసి మళ్ళీ కన్విన్స్ చేస్తే మళ్ళీ కన్విన్స్ అవుతున్నారు. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళని కలుస్తున్నారో మళ్ళీ అట్లే అయిపోతున్నారు. ఇదేంటిదంటే వీక్ ఆరా మెంటలిస్ట్ అని ఉంటారు చూసినా మీరు, వాళ్ళు మైండ్ రీడ్ చేస్తారు, హిప్నోసిస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. హిప్నోటిజం అనేది ఎట్లా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళది సుపీరియర్గా స్ట్రాంగ్గా బ్రెయిన్ ఉన్నప్పుడు మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళ దానిలో ఫ్లోలో ఉండడం వల్ల మీరు హిప్నటైజ్ అవుతున్నారు. ఒకవేళ మీది స్ట్రాంగ్ మైండ్తో ఉన్నారు అనుకోండి, మీరు ఎట్లా హిప్నటైజ్ అవుతారు, అవ్వలేరు. ఇన్ ద సేమ్ వే వశీకరణం అనేది ఉంది, దానివల్ల మీరు మిస్యూజ్ అవుతున్నారు, అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు దానికి సంబంధించిన ఆరాని బిల్డ్ చేసుకోవాలి. అంటే కవచం చదవడం కానీ ప్రతిరోజు, లేదా సంవత్సరంలో కనీసం 41 రోజులు అమ్మవారి దుర్గా కవచం కానీ హనుమాన్ చాలీసా కానీ ఇట్లాంటివన్నీ. మీకు వేదిక మంత్రాల మీద ఇంట్రెస్ట్ లేకపోతే సాబర మంత్రాలలోనే వెళ్ళిపోవచ్చు. నేను బ్రాహ్మణులు చెప్పిన వేదిక మంత్రాలు నేనెందుకు చదవాలి అని మీరు అనుకుంటే హనుమాన్ చాలీసా అని సాబర మంత్రం అంటారు. అది బ్రాహ్మణుల కోసం చేసింది కాదు, బ్రాహ్మణుల వల్ల వచ్చింది కాదు, బ్రాహ్మణుల చేత వచ్చింది కూడా కాదు. సాబర మంత్రం హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, అది మనలాంటి మామూలు వాళ్ళ కోసం. ఈ రెండిటి వల్ల మీరు ఒక 41 రోజులు ఉపాసనలో ఉంటే మీరు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవి నేర్పించగలిగితే, మొన్న హనుమాన్ మూవీ అని వచ్చింది చూసారా, ఆ హనుమాన్ మూవీలో హనుమాన్ చాలీసా సాంగ్ తోని చాలా మంది పిల్లలు హనుమాన్ చాలీసా పాడుతున్నారు. అది అట్లాంటివి మీరు పిల్లల్లో ఇంకల్కేట్ చేయండి. ఆటోమేటిక్గా ఆరా స్ట్రాంగ్ అయినప్పుడు అప్పుడు వశీకరణం పనిచేయదు. వశీకరణం అనేది చాలా గొప్ప సిద్ధి ఉన్నోళ్ళు కాదు, వీళ్ళంతా అల్లాటప్ప తంత్రాలు అనమాట. వీళ్ళు ఎంత ఎక్కడ అంటే ఆరా మన వైఫై ఆరా ఎంత దూరం అయితే ఉంటుందో వీళ్ళున్న చోటలో మాత్రమే ఈ వీక్ ఆరా ఉన్న వాళ్ళందరూ పడిపోతారు అన్నట్టు. దానికి దూరంగా తీసుకెళ్ళిపోయినా మన ఊర్లలో ఇప్పటికి కూడా మీరు చెప్పినట్టు అంటే చాలా పల్లెటూళ్ళలో వినిపిస్తూ ఉంటుంది ఇట్లాంటిది. ఇది మందు పెట్టిర్రు, మందు కక్కేయాలి, మందు ఎవరో పెట్టినట్టున్నారు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు, వాళ్ళ ఇంటికి పోతున్నాడు, వాళ్ళకి ఖర్చు పెడుతున్నాడు, ఇట్లాంటి ముచ్చట్లు చాలా మనం ఊర్లలో వింటూ ఉంటాం. అవును. అండ్ వింటున్నప్పుడు మరి అది ఎంతవరకు ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అయితే ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పినట్టుగానే జరుగుతూ ఉంటుంది ఆ వ్యవస్థ అంతా కూడా. సో మీరు చెప్పినప్పుడు ఆరా క్లీన్ చేసుకోవాలి, ఒక కవచాన్ని ఏర్పరచుకోవాలి. ఏంటి అది బేసిక్గా వాట్ ఎవర్ ఇది ఉందా లేదా నమ్మినా నమ్మకపోయినా ఫైనల్గా ముచ్చట ఏంది అంటే దైవ ఆరాధన చేయాలి. మీరు దైవారాధన చేయడం ద్వారా ఎవరికైతే నష్టం అయితే ఏం లేదు, అటు ఇటు మీకు మీ నెక్స్ట్ జనరేషన్స్కి బాగుంటుంది అన్ని రకాలుగా. సో ఇప్పుడు మీ విషయానికి వస్తే, ఇప్పుడు ఫస్ట్ మీరు అన్నట్టుగా మౌనిక సున్కారా ఎక్స్టెండ్ చేస్తాం. ఓకే. అయితే సిద్ధించిన మంత్రాలతోని ఇంకెక్కువ ఆరా వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు సాబర మంత్రాలలో హనుమాన్ చాలీసా, మీకు వేదిక మంత్రాలు కావాలంటే లలితా సహస్రనామం కానీ దుర్గా కవచం కానీ, కవచం ఏదైనా ఒక కవచం తీసుకొని మీ ఇష్ట దేవత శివ ఆరాధన చేస్తారా, లేదా విష్ణు ఆరాధన చేస్తారా, లక్ష్మీ ఆరాధన అయినా పర్వాలేదు, దుర్గా ఆరాధన అయినా పర్వాలేదు, మీకు ఇష్టమైన ఇష్టదేవత ఎవరో కూడా తెలుసుకోవాలి మనం. అంటే కొంచెం తప్పించాలి దేవుడి కోసం. ఎందుకంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఒక కెరీర్ బిల్డ్ చేసుకొని వన్ ఫైన్ డే చచ్చిపోవడం కాదు కదా. దెర్ షుడ్ బి అ పర్పస్. ఆ పర్పస్ ఏంటిది, ఆ సూపర్ న్యాచురల్ పవర్కి ఉన్న మన పవర్ని కాంటాక్ట్ చేయడం, ఆ అనుసంధానం చేసుకోవడం. దానికి మనకు బెస్ట్ ఆప్షన్ ఇష్టదేవతను చూస్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి నాస్తికులై మూర్ఖులైన వాళ్ళకు దైవం ఉండకపోవచ్చు, కానీ అందరికీ ఇష్టదేవత ఎవరో ఒకరు ఉంటారు. ఇష్టదేవుని తెలుసుకొని ఆ కవచం రోజుకు ఒక 15 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. అది మీకు లైఫ్లో అదర్ దాన్ ఈ వశీకరణ లాంటి పక్కన పెట్టేస్తే మీకు క్లియర్ మైండ్ వస్తుంది, క్లారిటీ వస్తుంది లైఫ్లో, డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఇట్ విల్ టోటల్లీ మేక్ యూ డిఫరెంట్ పర్సన్. ఒక 41 days అంటే మండలం అంటారు అనమాట. 41 days ఏదైనా ఒక పని కంటిన్యూస్గా చేస్తే ఇంకా అది మన లైఫ్లో పార్ట్ అయిపోతుంది. అందుకే అయ్యప్ప స్వాముల వాళ్ళు 41 days చేసిన తర్వాత వాళ్ళ తర్వాత కూడా అట్లే ఉండాలని చూస్తూ ఉంటారు. 11 days చేసుకోండి, 21 days చేసుకోండి, 41 days చేసుకోండి.
ఇప్పుడు నవరాత్రులు వస్తుంటే అమ్మవారిది మాల 3 రోజులు వేసుకొని భూషయనం చేస్తూ నియమ నిష్ఠలతోని అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. కవచం చదివినంత మాత్రాన ఇంకా మనం అన్నిటికీ దూరం ఉండాలని అట్లా అనుకొని ఇటు ఇది చేయరు అటు అది చేయరు. అట్లా అవ్వకండి. లేవగానే పొద్దున స్నానం చేసిన తర్వాతనో మీరు లేవగానే కూర్చొని మీ ఏదో ఒక సాధన ఒక అరగంట 15 నిమిషాలు మీకోసం మీరు మీకోసం ఇచ్చుకునే టైం ఆ అరగంట 30 గంటనే అనుకొని 24 గంటల్లో నా కోసం నేను అని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం మీరు సమాజం కోసం వచ్చి ధర్మాన్ని దేశాన్ని రక్షించక్కర్లా. మిమ్మల్ని మీరు ఒక ఉత్తమంగా మార్చుకోండి. ఈ సంవత్సరంలో ఉన్న మానసిక పరిపక్వత వచ్చే సంవత్సరానికి మెచ్యూరిటీ డబల్ ఫోల్డ్ అవ్వాలి, మల్టీ ఫోల్డ్ అవ్వాలంటే స్పిరిచువాలిటీ ఈజ్ ద బెస్ట్. దీక్ష చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ లవ్ జిహాద్ గురించి ముఖ్యంగా పిల్లలకి అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అట్ ద సేమ్ టైం అంటే పెద్దవాళ్ళ దగ్గర గురించి కేసులు కూడా మీరు చాలా చెప్తున్నారు. బట్ అన్నిటికీ మించి ముఖ్యంగా పిల్లలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మీ ద్వారా తెలిస్తే, ఎందుకంటే మీరు ఎన్నో చూశారు కాబట్టి ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది అని. వాళ్ళకి ఏం చెప్తారు అసలు దాని నుంచి మీ అటువైపు వెళ్ళకుండా ఉండాలి అంటే? ఒక కల్చర్ని కానీ ఒక ట్రెడిషన్ని కానీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత అమ్మాయిల మీదనే ఉంటుంది. అండ్ భారతదేశంలో మనము అమ్మాయిని ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మిగా కొలుస్తాం. కాబట్టి మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఈ దేశం. మేబీ విదేశీ అట్రాసిటీస్ అవ్వడం వల్ల, ఫారెన్ ఇన్వేడర్స్ వల్ల మనం ఏం చేసినామంటే ఆడవాళ్ళను వంటింటికి పరిమితం చేసిండ్రు అని మనం అంటున్నారు, కానీ అది వంటింటికి పరిమితం చేయడం కాదు, మనల్ని కాపాడుకున్నారనమాట. వాళ్ళ ట్రాప్లో పడిపోకుండా ఉండడం కోసం మనల్ని కాపాడుకోవడం కోసం వేరే వేరే పద్ధతులు వాళ్ళకి ఆ సమయానికి తోచిన పద్ధతులు వాళ్ళు ఎంచుకున్నారు. బట్ దెన్ ఈ దేశాన్ని జగన్మాతగా కొలుస్తారు. ఈ సంస్కృతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా అమ్మవారే చూస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆ అమ్మవారి స్వరూపం ప్రతి ఆడపిల్ల రేపు మీకు పెళ్ళైన తర్వాత మీరు ఈ కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మెడలో నల్లపూసలు వేసుకొని ఈ కల్చర్ని ముందుకు తీసుకెళ్లేది అమ్మాయి. అబ్బాయి పెళ్ళయింది పెళ్ళిగాంది తెలియదు, ఒకటేలా ఉంటారు. కాబట్టి మన పట్ల ఇంత బాధ్యతను ఈ ధర్మం ఇచ్చింది. కాబట్టి ఈ ధర్మానికి ప్రతిగా కూడా మనకో బాధ్యత ఉంటుంది. మన ధర్మం మనకి ఎన్నో ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. తిరిగి ఇచ్చేయలేదంటే లావైపోతాం. కాబట్టి తిరిగి ఇచ్చేయాలి. ఎట్లా ఇస్తారు? మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఈ సంస్కృతి పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ మీరు ఒక న్యూ జనరేషన్ని కనబోతున్నారు. కాబట్టి మీరు ఈ ట్రెడిషన్ని తెలుసుకొని ఆ ట్రెడిషన్ని మీ పిల్లలకి పాస్ ఆన్ చేయాల్సిన బాధ్యత ఆడవాళ్ళ పైన ఉంది. కాబట్టి మీరు కాబోయే అమ్మలు కాబట్టి బాధ్యతాయుతంగా ఉంటూ ఒక మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకొని, ఎందుకు ఎన్నుకోవాలి? మీ నుంచి వచ్చే పిల్లలు ఈ సంస్కృతికి వారసులు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఇంత బాధ్యత మీ పైన ఉంది అని మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరే బాధ్యతాయుతంగా అయిపోతారు. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారండి. అయితే లాస్ట్ ఒక ప్రశ్నతో మనం ఏం చేద్దాం ఇంటర్వ్యూని. మోనికా సున్కర గారు ఇంతకుముందు చెప్పినట్టుగా బీటెక్ చేశారు, ఆ తర్వాత యూఎస్లో చాలా పెద్ద జాబ్ చేశారు, మళ్ళీ తర్వాత అడ్వకేట్ హైకోర్టులో. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు అంటే పొలిటికల్ ఇటువైపు కూడా ఉంది, రాజకీయ పరంగా తిరుగుతున్నారు, చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం చూస్తే ఏంటంటే మనం తంత్రం గురించి మాట్లాడుతున్నారు, తంత్రం గురించి ఉంది అని చెప్తున్నారు. రైట్, ఎలా హౌ అంటే మీరు ప్రాక్టికల్గా దీని వైపు అంటే చిన్నప్పటి నుంచి మీకు దీనిపైన నమ్మకం ఉందా, లేదైనా ఏదైనా చూసి మీకు ఈ నమ్మకం వచ్చిందా ఉంది అనే విషయం? చూసానండి, నేను చాలా కేసెస్ చూస్తుంటాను కదా, ఇట్లా లవ్ జిహాద్ ఇష్యూస్లో వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళని దూరం తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు సెట్ అయిపోవడము, ఇవన్నీ గమనించాం. మనం కూడా జనరల్గా వెళ్తే అల్టిమేట్లీ అదే అండి, వీక్ ఆరా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు ఎవరైనా గురువు దగ్గర నుంచా లేకపోతే మీరు డైరెక్ట్గా తెలుసుకున్నారా, చదివి తెలుసుకున్నారా, ఎలా? బోత్ వేస్. ఓకే, అన్ని రకాలుగా చదవడం వల్ల ఒకటి, చూసి ఒకటి, నెక్స్ట్ గురువులను అడిగి తెలుసుకోవడం వల్ల. నేను ఈ విషయంగా చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాను, దేశమంతా తిరిగాను. ఒక 2 days టైం అట్లా తీసుకొని బ్రేక్ తీసుకొని వెళ్ళేదాన్ని. ఢిల్లీ వెళ్ళాను, అక్కడ ఒక గురుగారిని కలిసి వారు చేస్తున్న వాటిని చూసి తెలుసుకొని, మరి వీటిని నార్మల్ పీపుల్కి అంత టైం ఉండదు. వాళ్ళంటే గురువులు అయిపోయి వాళ్ళు సాధన గంటల తరబడి చేస్తారు, మనలాంటి వాళ్ళని చేయలేం కదా అని వాళ్ళని కనుక్కొని నేను తీసుకొని వస్తే, కవచం ఎవరెవరైతే ఆ కవచాన్ని ఒక 40 రోజులు పఠించిన వాళ్ళు కానీ, ఒక 6 నెలలు 3 నెలలు ఒక కవచాన్ని మీరు పఠిస్తే అది మీ శరీరంలో భాగం అయిపోతుంది అనమాట. అందుకే గమనించండి,
వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పంతులు ఎట్లా ఉంటారు, శివాలయంలో ఉన్న పంతులు ఎట్లుంటారు ఎప్పుడైనా గమనించారా? శివాలయంలలో ఉండే పంతులందరూ రౌద్రంగా కనిపిస్తారు, ఎందుకంటే ఆ మంత్రాల నుంచి వచ్చే శక్తితోని వాళ్ళు అట్లా అవుతారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఉన్న వాళ్ళని చూడండి మంచిగా రౌండ్గా నున్నగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ అమ్మవారి వాళ్ళకు వచ్చేది లక్ష్మి ఉంటుంది. మన సంస్కృతిలో కూడా మనం చూస్తే శివుడికి కన్సోర్ట్గా ఉంది శక్తి. భార్యాభర్తల వాళ్ళిద్దరికి వాళ్ళకి ఫ్యామిలీ ఉందా, వాళ్ళకి పిల్లలు ఉన్నారా, వాళ్ళు వంట చేసుకుంటారా, వాళ్ళకి కిచెన్ ఉందా, ఇవన్నీ థాట్స్ నారో మైండెడ్ పక్కన పెడితే శివుడు అంటే రౌద్రం, శివుడికి జతలో ఉన్నది శక్తి. బ్రహ్మ అంటే క్రియేషన్, అంటే సృష్టికి జతలో ఉండాల్సింది, దానికి కావాల్సింది ఒకటి క్రియేట్ చేయాలంటే మనకు ఉండాల్సింది విజ్డమ్, కాబట్టి సరస్వతీదేవి జతలో. విష్ణు అంటే మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఏదైనా మెయింటైన్ చేయడానికి మనకు కావాల్సింది డబ్బు, అందుకే ఆయన జతలో ఉన్నది లక్ష్మి. కాబట్టి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క దానికి ఎందుకు అటాచ్ చేసిండ్రు అంటే ఎందుకు లయం చేయాలి అంటే కావాల్సింది ఎనర్జీ, కాబట్టి శివుడి జతలో పార్వతి. మన సంస్కృతి చాలా సైంటిఫిక్. హిందువులు 3 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, మనం సైన్స్తో పోల్చుకొని మేము సైంటిఫిక్గా ఉంది హిందుత్వం కాబట్టి నేను హిందూని అని అనుకోవచ్చు, అదొక లెవెల్ హిందూస్. నెక్స్ట్, మా తల్లిదండ్రుల నుంచి వస్తుంది, మేము ఫాలో అవుతున్నాం, అది ఎట్లనన్నా ఉండని అని చెప్పేసి ఫాలో అయ్యేది ఒకటి. నాది సైన్సా మా పేరెంట్స్ నుంచి వచ్చిందా కాదు, నేను ఒక హిందూగా పుట్టినాను, హిందూగానే చేస్తాను, హిందుత్వం కోసం బతుకుతాను. వీళ్ళను మనం కట్టర్ హిందువులు అంటారు, ఓర్వలేని వాళ్ళు మతోన్మాదులు అంటారు. కాబట్టి ఇది సైన్సా లేకపోతే మీకు గర్వంగా ఫీల్ అయ్యే ఒక సంస్కృతి పక్కన పెడితే ఎక్కడ చూసినా కూడా మిమ్మల్ని కన్విన్స్ చేయగలం హిందుత్వం గురించి. నాతో ఎవరన్నా ముస్లిం, నేను చాలాసార్లు కమ్యూనిస్టులను అడిగినండి డిబేట్కి రమ్మని, రారు. ఈజీగా నేను డిబంక్ చేసేస్తా, అందుకనే రారు. మన ధర్మాన్ని నమ్ముకుంటే సరస్వతిని నమ్ముకున్నట్టే. చూద్దాం మరి ఇంటర్వ్యూ చూసాక ఎవరైనా కింద కామెంట్లో మేము వస్తాం డిబేట్కి అని చెప్పేసి ఎవరైనా అంటే రిఫ్లెక్షన్లోనే పెట్టేద్దాం డిబేట్, బిగ్ డిబేట్ విత్ మోనికా సున్కర్ గారు. కమ్యూనిస్ట్ అదే కమ్యూనిస్ట్లే వస్తాయి, ఎస్పెషల్లీ ఖచ్చితంగా వాళ్ళే కదా ఇప్పుడు నాశనం చేసేదంతా వాళ్ళు. రైట్ అండి. అండ్ ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రిఫ్లెక్షన్ ఛానల్. మన ధర్మం గురించి, దేశం గురించి ఇట్లా పనిచేస్తున్న యువకులందరినీ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీ నుండి కూడా ఇంకా కొంతమంది ఇట్లాంటి ధర్మవీరులు రావాలని ఆశిస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.